ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్లో 100 రూపీస్తో కేవలం 100 రూపీస్తో మీరు ఏ విధంగా డైలీ 2500 దాకా సంపాదించవచ్చో చూద్దాము. మీకు అర్థం కాని వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే పర్సన్ స్పోకెన్ ఇంగ్లీష్కు కోర్సు ఫీ అనేది 100 రూపీస్తో జాయిన్ అయ్యాడు అనమాట. డైలీ ఇంగ్లీషు ఒక టాపిక్ మీద నేర్చుకుంటున్నాడు. సో తను ఏం చేశాడంటే సేమ్ 100 రూపీస్తో గౌతమ్ని విద్య అని జాయిన్ చేయించాడు. సో తర్వాత గౌతమ్ ఏం చేశాడంటే ప్రీతి శేఖర్ని జాయిన్ చేయించాడు. విద్య ఏం చేసిందంటే శైలజని గాయత్రిని జాయిన్ చేయించింది. సో ఇక్కడ ప్రీతి ఏం చేసిందంటే ప్రేమ సంధ్యని జాయిన్ చేయించింది. శేఖరు చందు నిత్యాని జాయిన్ చేయించాడు. శైలజ నీలుని రాముని జాయిన్ చేయించింది. గాయత్రి రాశి కావ్యాని జాయిన్ చేయించింది. ఇక్కడ ఏం జరిగింది ఈ ప్రాసెస్లో ఒకసారి చూడండి. సో ఈ ప్రాసెస్లో ఎవ్రీ పర్సన్ ఒక 2 మెంబర్స్ని రెఫర్ చేసినాడు అంతే, ఇక్కడ ఏం చేయాల. సో ఇప్పుడు ఈ రాజు అనే పర్సన్కి ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మంది ఉన్నారు. ఎంత ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా 7 మెంబర్సే ఉన్నారు. సో అందరూ 100 రూపీస్తో జాయిన్ అయ్యి ఉంటే 7 ఇంటూ 25 రూపీస్ అంతా రాజుకి వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ రాజుకి ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 7 మందిలో ఏదైనా ఒక్క పర్సన్ రెఫర్ చేసినా, ఎవరైనా ఒక్క రెఫర్ చేసినా, ఎట్ ది సేమ్ టైం ఈ పక్క ఉన్న వాళ్ళలో ఎవరైనా ఒక్క రెఫర్ చేసినా ఈ పక్క ఉన్నది మ్యాచ్ అయ్యి మళ్ళీ రాజుకి 25 రూపీస్ వస్తుంది. సో మరి వీళ్ళకందరికీ రాదు అసలు, అంటే వీళ్ళకి కూడా వస్తుంది. సో ఇప్పుడు గౌతమ్ అనుకుందాం. గౌతమ్కి ప్రీతి కానీ ప్రేమ కానీ సంధ్య కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఒకరు, తర్వాత శేఖర్ కానీ చందు కానీ నిత్య కానీ ముగ్గురులో ఎవరైనా ఒకరు, ఆ పక్క ఈ పక్క ఎవరైనా పని చేస్తే ఈ పక్క ఒకరు పని చేస్తే ఇది మ్యాచ్ అయ్యి గౌతమ్కి కూడా అమౌంట్ వస్తుంది. సో అట్లా కనుక సింపుల్గా మీరు కనుక ఒక లెఫ్ట్ సైడ్ ఒక 50 మందిని, రైట్ సైడ్ ఒక 50 మందిని చేస్తే రోజుకి ఈ 50 మందిలో 45 మంది పని చేయకపోయినా అట్లీస్ట్ 5 మెంబర్స్ కొత్త పర్సన్స్ రెఫర్ చేస్తారు. సో ఈ పక్క 5 పని చేసిన 250 రూపాయలు మీకు వస్తాయి. అలాగే పెరుక్కుంటూ ఏదో ఒక రోజు నాటికి 100-200 టీం అయిపోతుంది. ఆ రోజు నాటికి మీరు అనుకున్నట్టుగా పర్ డే 2500 రూపాయలు మీరు సంపాదించుకుంటారు. దిస్ ఈస్ అమేజింగ్ కాన్సెప్ట్. సో లైఫ్ సెటిల్ అవుతుంది అనమాట. స్టూడెంట్స్కి అయితే ఇది ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి యూస్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా ఉండదని కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు 2 చేస్తున్నారు. మనం కనుక ఇట్లా మూవ్ చేసి వదిలేసామంటే మనకు డబ్బులు యాడ్ నుంచి వస్తున్నదని కూడా తెలియదు. అలా కింద కనుక టీం ఎక్కువ అయిపోయిందంటే పోను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ ఇద్దరికే రెఫర్ చేస్తున్నారు. అది చాలా అడ్వాంటేజ్ అది. సో ఒక్కొక్కరు 10 మందికి అయితే చేయడం లేదుగా. మనం బ్రతికుండంగా 2 రాలేదంటే వేస్టే. మనం చనిపోతే 4 మోస్తారండి మనల్ని. 4 బ్రతికుండంగా ఒక 2 వస్తే చాలు మనకి. ప్రతి ఒక్కరికి 50 నుంచి 100 మంది ఫ్రెండ్స్ ఉంటారండి. అందులో ఒక 2 చాలు ప్రతి ఒక్కరికి. అది కూడా జస్ట్ 100 రూపీస్తో జాయిన్ అయితే చాలు, మీరు అమేజింగ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.